ఫీజు రీయింబర్స్మెంట్ కేటాయింపులు రాను రాను తగ్గిపోతున్నాయన్నారు వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యే అనిల్ కుమార్ యాదవ్. ఇంకా 650 కోట్ల రూపాయల బకాయిలు ఉన్నాయని వాటిని వెంటనే విడుదల చేయాలని కోరారు. వైఎస్ హయాంలో పూర్తి స్థాయిలో ఫీజు రీయింబర్స్మెంట్ అందిందని, ఈ ప్రభుత్వంలో ఇంజనీరింగ్ విద్యార్థులకు కేవలం 30,000 మాత్రమే ఇస్తున్నారని అన్నారు. అలాగే తెలంగాణలో ఉన్న ఏపీ విద్యార్థుల ఫీజు రీయింబర్స్మెంట్ అంశంపై కూడా ఓసారి ఆలోచించాలన్నారు అనిల్ కుమార్ యాదవ్. రీయింబర్స్మెంట్ మీద చెప్పడం జరిగింది అధ్యక్ష. పోయినసారితో పోలిస్తే ఏదైతే 2,398 కోట్లు అని చెప్పారో ఆ నుంచి కూడా చూస్తే అధ్యక్ష, దానికన్నా కూడా ఈ సంవత్సరం ఇంకా కూడా తగ్గించడం జరిగింది. ఈరోజు చూస్తే అధ్యక్ష 2017 25వ తారీఖు జనవరి 1కి చూస్తే అధ్యక్ష 650 కోట్ల రూపాయలు ఇంకా బకాయిలు ఉన్నాయి అధ్యక్ష. ఈరోజు ఇదే కాకుండా ఇంజనీరింగ్ చదవాలంటే అధ్యక్ష 30,000 కన్నా కూడా ఎక్కువ ఇచ్చే పరిస్థితిలో, కానీ ఫీజు చూస్తే ₹1,00,000 ఉన్నాయి అధ్యక్ష. ఆ 60,000 రూపాయలు 70,000 రూపాయలు బ్యాలెన్స్ కట్టాలంటే ఈరోజు విద్యార్థులు కానీ వాళ్ళ కుటుంబాలు కానీ అప్పులు చేసుకొని చదివే పరిస్థితి ఉంది అధ్యక్ష. కానీ గతంలో రాజశేఖర రెడ్డి గారు ఫీజు రీయింబర్స్మెంట్ వచ్చినప్పుడు ఫుల్గా పూర్తిగా ప్రతి ఒక్క రూపాయి ఏవి కూడా బకాయిలు లేకుండా పూర్తిగా ఇచ్చిన సంఘటనలు ఉన్నాయి అధ్యక్ష. ఈరోజు ఎంతోమంది బీసీ విద్యార్థులు ఈరోజు మనం చెప్పుకుంటున్నాం అధ్యక్ష. బీసీ అభివృద్ధి అంటే ఏదో కత్తెరలు ఇచ్చాం గొర్రెలు ఇచ్చాం అంటే కాదు అధ్యక్ష. ఎడ్యుకేషనల్ పరంగా కూడా అన్ని రకాలుగా కూడా వాళ్ళు పైకి రావాలా, ఆ విధంగా మనం చూసుకోవాల్సిన పరిస్థితి ఉంది అధ్యక్ష. కాబట్టి పూర్తిగా ఈరోజు బీసీ విద్యార్థుల మీద ఏదైతే 650 కోట్ల బకాయిలే కాకుండా పూర్తి 30,000 అనేది స్లాబ్ తీసేసి అధ్యక్ష ఎంత ఫీజు అవుతుందో మొత్తం పూర్తిగా కూడా ప్రభుత్వం భరించాలి. అలాగే అధ్యక్ష 12,000 మంది ఇంకా కూడా తెలంగాణలో చదువుతున్న మన ఆంధ్ర బీసీ విద్యార్థులు చాలా మందికి కూడా ఫీజు బకాయిలు ఆ ప్రభుత్వం చెల్లించగా ఇంకా కూడా ఇబ్బంది పడుతున్నారు అధ్యక్ష. దాన్ని కూడా మీ దృష్టిలో తీసుకొని పూర్తిగా చేయాలని చెప్పి